తెలియజేస్తున్నాం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్లో చాలా సినిమాలు వచ్చినాయి. దాంట్లో ఒక సినిమాలో నాకు బెంగాల్ టైగర్లో ఆయన రాధామోహన్ గారు మంచి వేషం ఇచ్చారు. అది తర్వాత ఒక నాలుగు అవార్డులు వచ్చినాయి. మామూలు సంతోషం అవార్డు కానీ ఇలాంటి అవార్డ్స్ 4 సినిమాలు బాగా బెంగాల్ టైగర్ తర్వాత ఆ టైపులో సినిమాలు చాలా వచ్చినాయండి. సో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ అంటే ఇది కూడా మా సొంత బ్యానర్ లాంటిది. ఒకరోజు నవీన్ చంద్రను శృతి సోని ఇద్దరు హీరోయిన్గా చేస్తున్నారు. దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందని చెప్పి మా ఆఫీస్కి రండి అంటే సత్యబాబు గారు ఫోన్ చేశారండి. నేను వెళ్ళంగానే చూస్తే బెంగాల్ టైగర్ ఉంది అక్కడ. మా ప్రొడ్యూసర్ గారి ఆఫీస్ ఇది. సో ముందు కాన్ఫిడెంట్ అదే బ్రహ్మాండంగా తీస్తాడు ఆయన, అసలు సమస్య లేదు. క్యారెక్టర్ ఏంటి సార్, మనం రెగ్యులర్గా ఏ కామెడీ ఉంటాయి అనుకున్నాము. రాగానే ఒక నడుస్తుంటుందండి కథ. ఆ సత్యబాబు గారు చెప్పడం కూడా ఒక ట్రావెల్ అవుతుంటుందండి. ఒక అరగంట తర్వాత అలా వచ్చి పడిపోద్దండి మొత్తం అని అంటే, ఏం పడిపోద్దా ఏంటనే అడిగే. మామూలుగా ఆ క్యారెక్టరైజేషన్ చెప్పారండి. చెప్పిన దానికంటే మామూలుగా చాలామంది ఏంటంటే ఒక 100% తీశారండి, అంటే 1000% తీశాడండి ఆయన. ఆ అదృష్టం ఏంటంటే అప్పుడు వర్షాకాలం, ఏ రోజు కూడా షూటింగ్ బ్రేక్ కాలేదు, ఏ ఆర్టిస్ట్ వల్ల కూడా లేట్ కాలేదు. 7 అంటే 7కి ఫస్ట్ షాట్ తీసి ఆయన అనుకున్న సీన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేశారండి. నేను సలోని ఒక పేరు, నవీన్ చంద్ర శృతి సోని ఒక పేరు అన్నమాట. ఇంకా ప్యాడింగ్ అంటే మురళీ శర్మ గారు, రఘుబాబు, పోసాని గారు, ప్రభాస్ సేను, ఇంక ఇలాగా చాలామంది ఉన్నారండి సినిమాలో. చాలా బాగా వచ్చింది ప్రోడక్ట్ అయితే, చాలా బాగా వచ్చింది. అంటే గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఒక మామూలుగా మా కోట శ్రీనివాసరావు గారు ఒక మాట అంటారు అనమాట, కమెడియన్ అన్నవాడు ఏదన్నా ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తే ఆడు కమెడియన్లానే ఉండాలిరా. ఓ తీసేసి మనం నైక్ షూలు వేసేసి ఆ బిట్లు పెట్టేసి ఊరికి డ్యాన్స్లు వేసేసి అన్నీ చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేస్తారు. అవి చేయటానికి ఉన్నారు జనం, అవి చేయటానికి చాలామంది ఉన్నారు. వాళ్ళని ఇమిటేట్ చేయకుండా ఒక ఊర్లో మా జయప్రకాష్ రెడ్డి గారు మా ఫాదర్ దాంట్లో, ఆ ఊర్లో ఉండే మిడిల్ క్లాసు ఒక 2 ఎకరాలు ఉన్న ఒక రైతు కొడుకు కాలేజీలో చదవాలి చూసుకున్న ఎడిటర్ గారు ఆయన చూసినప్పుడంతా ఎక్కడా తేడా కనపట్లేదు ఇద్దరి మధ్యలో. ఇప్పుడు ఆమెమి పరువాల 16 ఏళ్ళ పాప కాదు. నేను మా మధ్య ఏదో కెమిస్ట్రీ అంటే అంత చిన్న అమ్మాయిని పెట్టారని ఒకరికి ఆమె కూడా చేసేసింది, చాలా సినిమాలు చేసింది. ఏదో ఇద్దరికి కరెక్ట్గా మ్యాచ్ అయింది సినిమా. ఒక సాంగ్ అయితే ఉంది, అది ఒక మాంటేజ్ సాంగ్లో వస్తుంది. అది చూస్తే మట్టుకు స్పెల్ బౌండ్ థియేటర్లో. అది ఎందుకు వాడారు, ఎలా వాడారు అనేది అదే సీక్రెట్. అది ఒక పెద్ద సినిమాలోంచి తీసిన సాంగ్. అది ఇప్పుడు నేను నా లైఫ్లో అండి లౌక్యంలో అంతకుముందు చిన్న మొక్కలు వేసేవారు అక్కడక్కడ పోస్టర్ కింద. ఇక్కడ ఖైరతాబాద్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు వెళ్ళిపోయి అప్పుడు బైక్ మీద వెళ్ళే టైంలో ఏంటంటే ఖైరతాబాద్ దగ్గర బైక్ పక్కన పెట్టి అలా పైకి చూసి ఇది మనమే చిన్నది. మా తాడేపల్లిగూడెంలో ఏంటంటే మా ఇంటి చివర 20వ వార్డు చివర ఏంటంటే కృష్ణవంశీ గారు, వార్డు మధ్యలో రేలంగి వెంకటరామయ్య గారు, పెద్ద కమెడియన్ ఆయన ఇంటికి బ్యాక్ సైడ్ మా ఇల్లు అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు మొన్న మా ఊరు నుంచి వస్తారు కృష్ణవంశీ గారికి, నాకు అందరూ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు సీనియర్ అయిన కాలేజీలో. సరే మోహన్ బాబు గారి ఇంటి దగ్గర కమింగ్ అట్రాక్షన్స్ అన్ని వాళ్ళు చూసినట్టు నాకు కూడా తెలియదు. అది బాబు బంగారం ఆడ చేంజ్ చూస్తే కానీ మళ్ళీ దానికి ఒక తలకాయ నొప్పి ఇవన్నీ, అది సమస్య అండి. ప్రతిదీ అందులో బాధపడుతున్నాం మొత్తం. అలాగే ఈ సినిమా పరంగా వస్తే కెమెరా బాలరెడ్డి గారు చాలా బాగా తీశాను. అంటే ఆ టైమింగ్ అలాగా సెట్ చేశాడు. ఈ పాటలు ఈ డైలాగులు వేరే సినిమాల్లో ఉన్న ఆ సిచ్యువేషన్ ప్రకారంగా సెట్ అయిపోయినాయి. సైకిల్ 2 వీడు పాత సైకిల్, ఆ అమ్మాయి కొత్త సైకిల్. ఆ అమ్మాయి మంచి రైడర్ తొక్కుండా వస్తుంటే వీడికి రాదు, వచ్చి గుద్దుకుంటారు, ఇద్దరు కింద పడతారు. పడ్డాక మీరు ఏ కాలేజీ అండి అంటే పలానా కాలేజీ అండి,
మీరు ఇంటర్మీడియట్, నేను ఇంటర్మీడియట్, నా వయసు 16 అన్నాడు, నాకు 15 ఏళ్ళు అంటాడు. విచిత్రంగా పక్క పక్కన 2 అక్షరాలు కలిసి ఉన్నా కలవటానికి 16 ఏళ్ళు పట్టిందంటది అమ్మాయి. ఇది అదే అలాగా ఫన్నీగా నవ్వు తెప్పించాలనే ఉద్దేశంతో చేసినవి. అదొకటి. ఆయన వేరియేషన్ స్టార్ వీరబాబు అని, మన పిల్లలు అపార్ట్మెంట్లోంచి కారు బయటకు తీసినప్పుడు వచ్చినప్పుడు వేరియేషన్ స్టార్ వీరబాబు అని, అది బాగా వెళ్ళింది. ఫేస్బుక్ ఒకటి. ఇంకా ఇవన్నీ మామూలుగా ఆయన చిన్న చిన్న అక్కడ ఒక గారి, ఒక ఇడ్లీ అలా పెట్టాడంతే. మెయిన్ ఇంకా బోల్డ్ ఉంది అది. సరే ఇక 16ని ఒకేసారి ఆడియన్స్ చూసి థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పి. ఇంకేమైనా అడుగుతారా బ్రదర్? సిచ్యువేషన్ ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చేది ఒరిజినల్ సినిమాలో మీరు చూసే ఉంటారు, హీరోయిన్ బాబాయ్. దీంట్లో మార్చారండి బాగా, కొంచెం బాగా దాన్ని యుఎస్ రిటర్న్ లాగా మార్చి కొంచెం బాగా ఫన్నీగా చేశారు. అది యుఎస్ రిటర్న్. కానీ పవన్ కళ్యాణ్ గారితో చేయటం. మీలో ఎవరు కోటిస్తాడు? ఒక్క ఐడియా ₹1,00,00,000. ఈ ఐడియా అనేది మెయిన్గా సినిమా కథ. సో ఈ ఐడియా చాలా సరదాగా ఉంటుందన్నమాట. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్తో 2 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇది. సో ఇందులో ఏంటంటే నవీన్, శృతి సోది హీరోయిన్స్గా, అలాగే పృథ్వీ, సలోని హీరోయిన్స్గా, అంటే 2 pairs. సో నవీన్ చంద్ర, శృతి సోది ఐఎస్బి స్టూడెంట్స్, అలాగే పృథ్వీ, సలోని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. సో వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ చాలా సరదాగా ఫన్నీగా ఉంటుంది. సో ఈ సినిమా సలోని గురించి చెప్పాలంటే, అంటే సలోని జూనియర్ ఎంట్రీ ఏంటి అంటే, ఫస్ట్ ఈ మేము కథ చెప్పినప్పుడు సలోనికి చెప్పాము. అమ్మాయి ఎంత సరదా ఫీల్ అయిందంటే, చాలా సరదాగా ఉంది ఈ క్యారెక్టర్. సో నేను ఇంతవరకు హీరోయిన్గా చేసి మంచి మంచి రోల్స్ వేశాను. ఫస్ట్ టైం ఎంత కామెడీ ఎంటర్టైన్మెంట్తో ఉన్న ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. నేను చేస్తానని ఫస్ట్ టైం ఒప్పుకోవటం హ్యాపీగా, అంటే ఎంత హ్యాపీగా అమ్మాయి ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేసిందంటే, నిజంగా జూనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏ రేంజ్లో ఎలా చిన్నతనంగా ఉంటారో అంత సరదాగా, అంత చిన్నతనంగా క్యారెక్టర్లో ఇమిడిపోయింది అనమాట. రేపొద్దని చూస్తే నిజంగా సలోని ఇంత బాగా చేసిందనే దీంట్లో సలోని క్యారెక్టరేషన్ ఉంటుంది. అలాగే పృథ్వీ కూడా. సో ఏంటంటే పృథ్వీ ఇంతవరకు జనరల్గా అతను కొన్ని సీన్స్ ఒక సినిమాలో ఒక 5-6 సీన్స్ ఇలా కామెడీగా ఉంటాయి, కానీ ఇందులో ఫుల్ లెంత్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ చేశాడు పృథ్వీ. సో జనరల్గా పృథ్వీని సరదాగా 2 సినిమాలు సీన్స్లో చూస్తేనే మనం సరదాగా నవ్వుకుంటాం, కానీ ఫుల్ లెంత్గా చూడటం ఈ సినిమాలో చేయటం ఫస్ట్ టైం ఇది. డెఫినెట్గా పృథ్వీ మరలా ఇంకొక మెట్టు, అంటే ఇంతకుముందు అతను లౌక్యం ఎలాంటి అతనికి ఎంత పేరు వచ్చిందో దానికి డబుల్ 3 అంత పేరు వస్తుంది ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాలో అన్ని సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయి. ఒక నవీన్ చంద్ర, శృతి సోది మీద అరకులో తీసాం, అది విజువల్గా చాలా బాగా వచ్చింది. అలాగే పృథ్వీ సలోని మీద మంచి కాలేజీ సాంగ్ వచ్చేసాము, అది చాలా చాలా సరదాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల ఇప్పుడు December 16th మేము ముందుకు వస్తున్నాము. డెఫినెట్గా మేము చాలా హ్యాపీగా, అంటే ఈ సినిమా మొత్తం మేము చూసుకున్నాము, 4-5 times చూశాను నేను ఈ సినిమా. చాలా హ్యాపీగా, అంటే డెఫినెట్గా కన్ఫర్మ్ హిట్ అనే కాన్ఫిడెన్స్తో మేము ఉన్నాము. డెఫినెట్గా రేపొద్దున మిమ్మల్ని అందరూ నవ్విస్తామనే కాన్ఫిడెన్స్ మాకుంది. ఈ సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నమ్ముతున్నాం. వాచ్ ఇట్ December 16th. థ్యాంక్ యూ. బెంగాల్ టైగర్ సినిమా తర్వాత మీలో ఎవరు కోటేశ్వరుడు మా బ్యానర్ పైన వస్తుంది సినిమా. సో బెంగాల్ టైగర్ ఏ రేంజ్లో ఉంటుందో మీలో ఎవరు కోటేశ్వరుడు కూడాను ఎంటర్టైన్మెంట్ పరంగా అదే రేంజ్లో ఉంటుంది అనమాట. దాంట్లో పృథ్వీ గారికి బెస్ట్ కమెడియన్గా సో మెనీ అవార్డ్స్ వచ్చినాయి. సో ఆయనకి ఇంకా ఫుల్ లెంత్ రోల్, ఇప్పుడు మన సత్యబాబు గారు చెప్పినట్టు ఫుల్ లెంత్ రోల్ పృథ్వీ గారికి ఉంది. సో ఈ సినిమా జనాల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. దీంట్లో మెసేజ్ కానీ అలాంటిది ఏం కాదు, గేమ్ షో కాదు. కానీ మెయిన్లీ ఏంటంటే ఆడియన్స్ వచ్చి ఒక 2 hours
బాగా సినిమాని ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యి నవ్వుకుంటూ సినిమా బయటికి వెళ్ళాలి, అది మా ప్రయత్నం. సో సత్యబాబు గారు ఈ స్టోరీకి బాగా నచ్చి మనం అనుకున్న విధంగా కాకుండా ఇంకా బాగా చేశారు. ఆర్టిస్టులు మామూలుగా నవీన్ చంద్ర, శక్తి సోది, పృథ్వీ, సలోని, తర్వాత మిగతా కంప్లీట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు మొత్తం ఉందన్నమాట. జయప్రకాష్ రెడ్డి గారు, రఘుబాబు, పోసాని కృష్ణమురళి గారు, ప్రభాస్ సీను, మురళీ శర్మ, సనా. సో మొత్తం మన సినిమాలో ఉన్న ఆల్మోస్ట్ కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో ఉన్నారు. సో వీళ్ళందరూ మీకు నవ్వుల పండుగ విందుగా ఇస్తారు. సో అందరూ చూసి ఆనందిస్తారు, దీన్ని ఎంకరేజ్ చేస్తారు, సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా పత్రిక వీళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు మిత్రులంతాను మా సినిమాని బాగా ప్రమోట్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Hello and welcome everybody. This is a great moment that we are coming on 16 December, and since there is a lot of money problem going on, this will be like a stress buster for everybody. They can come, enjoy the movie, laugh their lungs out, forget their problems, because it's a non-stop hilarious film. We have put in a lot of hard work in it to make you laugh, and hope we are successful in doing that. While shooting, we had great moments, we had great time, working with the director. He gave me a lot of free hand to do a lot of scenes with my liberty, and similarly, because Prithviji is lot into comedy, I was not into it, but still with the help of director, I could match him. And whenever I wanted more retakes, he allowed me to do without considering the producer's money. And because the end product has to be really nice. వరుణ్ ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచే మాకు తెలుసు యూసుఫ్లో క్రికెట్ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో. సో ఆ తర్వాత గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఐ సో ఇట్స్ వరుణ్ అండ్ నాకు మంచి ఫ్రెండ్, అండ్ ఇమీడియట్గా డెఫినెట్గా చేస్తాను వరుణ్ అని చెప్పింది. అండ్ సినిమా స్టార్ట్ చేశాడు అని ఫస్ట్ చెప్పాను, వరుణ్ కొత్తగా స్టార్ట్ చేసావు, టేక్ కేర్ ఆఫ్ ద మనీ అండ్ జాగ్రత్త